తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని చార్మినార్, యాకత్పుర, చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలలో హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నగు నాగేష్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చార్మినార్ నియోజకవర్గంలోని హరిబోలి డివిజన్లో జోగేందర్ సింగ్ మరియు గౌలిపుర డివిజన్లో బివై శ్రీకాంత్ మరియు సత్యకృష్ణ ఆధ్వర్యంలో రియాసత్ నగర్ డివిజన్లో రక్షాపురం, రాజనరసింహ కాలనీ, షఫీక్ షఫ్రాన్ ఆధ్వర్యంలో రెయిన్ బజార్లలో, ఉప్పుగూడ డివిజన్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పట్టణంలో నిలిపారని, హైటెక్ సిటీ, సైబరాబాద్ అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, ఆధునీకరణ, రహదారులు, ఫ్లైఓవర్, నగర సుందరీకరణ, హరితాభివృద్ధి వంటి కార్యక్రమాలలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపుగా తీసుకొచ్చారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో హైదరాబాద్ దేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుర్తింపు పొందేలా అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నగు నాగేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రజలకు ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడైన ఓటర్ తన పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిష్కరించుకోవాలని, వివరాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు అమూల్యమైనది. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యత రహితంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జోగేందర్ సింగ్, సమీవుద్దీన్, రఫీక్, షఫీక్ షఫ్రాన్, మాజీ కార్పొరేటర్ ఉర్మలాదేవి, సల్లా రాజ్కుమార్, శ్యామ్, బివై శ్రీకాంత్, కేడి దినేష్ యాదయ్య, భాను ప్రకాష్, సత్యకృష్ణ, వెంకటసాయి, వరుణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న నగర ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రాంత వాళ్ళందరికీ బోనాల ఉత్సవాల సందర్భంగా, నవరాత్రులు జరుపుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తెలుగుదేశం పార్టీన ఈరోజు చార్మినార్ నియోజకవర్గంలోని మన హరిబౌలి చౌరస్తా దగ్గర హరిబౌలి డివిజన్లో పతాకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బక్కిని నరసింహులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు తీసుకుంటున్నామంటే, ప్రజా చైతన్య యాత్ర అనే పేరుతోటి ప్రతి బస్తీలో సమస్యలు, ఎస్ఐఆర్ దాని గురించి కూడా మేము ఈ గత 15 రోజుల నుండి తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా అర్థం కాని వాళ్ళకు చెప్తున్నాము. అదేవిధంగా 202ది ఏదైతే ఓటర్ లిస్ట్ ఉన్నదో దాన్ని అందరికీ ప్రజలందరికీ చేరువగా తీసుకుపోయి వాళ్ళందరికీ కూడా మేము ఎస్ఐఆర్లో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడానికి ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నింపి అన్ని డివిజన్లలో కూడా మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్లో హరిబౌలి సమీపంలో మరి మన కోఆర్డినేటర్ నాగు నాగేష్ మరి ఇతర మిత్రులందరి సహకారంతో అశోకుని ధర్మచక్రానికి సంబంధించిన స్తంభం దగ్గర, పిల్లర్ దగ్గర ఈ పవిత్రమైనటువంటి బడుగు బలహీన వర్గాల సముద్ధరణ కొరకు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ప్రతిష్ఠించిన ఈ పార్టీ మరి జనాలకు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇరువురి ముఖ్యమంత్రులుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చేరువ చేయాలి అనే అంశం మీద వీళ్ళు ఇక్కడ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి హైదరాబాద్ నగరంలో గోల్కొండ కిలా సమీపంలో అప్పుడు నిజాం తానీషా కంటే ముందుగా మరి కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో జనాభా పెరిగినందువల్ల అప్పుడున్న రాజుగారు ఏం చేసిందంటే హైదరాబాద్కు మరి గోల్కొండకు సమీపంలో ఇక్కడ చార్మినార్ నిర్మించి ఒక నూతన నగరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన నగరంలో
మరి ఇక్కడ ఇవాళ మనం అక్కన్న మాదన్నల యొక్క గుర్తింపు మహాంకాళి అమ్మవారి గుడి నిర్మించబడింది. అయితే మరి అక్కన్న మాదన్నల చరిత్ర తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డులో ఇప్పటికి కూడా ఉంది ఏంటంటే అక్కన్న మాదన్నను నార్త్ ఆర్కాడ్ జిల్లా అధికారి బ్రిటిష్